ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన దాకా మనం వేయించుకున్నాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా బగారాలకు కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి టమాటో వీటిని బాగా గట్టిగా పిసుకుతూ దీనిలో ఉన్నటువంటి జ్యూస్ ఏదైతే ఉందో టమాటాలో ఉన్నటువంటి జ్యూస్ని తీయాలండి. గట్టిగా పిసికితే దాంట్లో ఆటోమేటిక్గా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దాంట్లో మనం ముందుగానే తీసుకున్నటువంటి టమాటా రసం వేసామండి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కల్లుప్పండి వేసి కొంచెం మరిగేదాకా ఉంచుతామండి. దానిలోకి మనం 2 పచ్చిమిరపకాయ చీలికలండి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగానే నూరుకున్నటువంటి మిరియాలు, చిన్నులపై మసాలా వేయాలండి. వేసి బాగా మరగనిద్దాము. మీడియం రసం మరిగిందండి. పచ్చిమిర్చి మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టుకుందాము. తడక పాన్ ఒకటి పెట్టుకున్నామండి. దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము. అందులోనే 4 చిన్న చిన్న చిన్నులపాయ రెమ్మలండి అవి వేస్తున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత
దాంట్లోకి ఒక అర టేబుల్ స్పూను ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూను సాయి మినపప్పు, ఒక అర టేబుల్ స్పూను పచ్చిపప్పు అండి, ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు అండి. ఇది కొంచెం వేగాలి. ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు అండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం రసంలో వేద్దాము. ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం అండి. అయినటువంటి టమాటా రసం అండి. ఎంతో టేస్టీ అయినటువంటి టమాటో రసం అండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్పైసీగా పుల్ల పుల్లగా కమ్మగా నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి చింతకాయ పచ్చడి. ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అంత బాగుంటుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం చింతకాయ పచ్చడి చేయబోతున్నామండి. మనం సీజన్లో చింతకాయలు తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఇలా తొక్కుతారండి. నీట్గా తొక్కి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటారు. దాన్ని మనం పచ్చిమిర్చితో ఇవాళ చట్నీ చేయబోతున్నామండి. దానికోసం పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవి కావాల్సిన ఐటమ్స్ అండి. ఎలా చేయాలనేది మనని దాంట్లోకి మనం పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగినాయండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము. అదే పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి. ఆయిల్ కొంచెం వేడైంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ధనియాలు, జీలకర్ర వేస్తున్నాము. దాంట్లోకి ఒక 4-5 చిన్నెల్లిపాయ రెమ్మలు కూడా వేస్తున్నానండి. మనం ముందుగానే పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఇది కూడా కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేగాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారింది. మనం ఒక మిక్సీ జార్లో తీసుకున్నాము. అలాగే చిన్నెల్లిపాయ రెమ్మలు కూడా వేసాను. ఇలా కొంచెం రఫ్గా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీల్ని ముందుగానే వేయించుకున్న పచ్చిమిర్చి వేద్దామండి. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. కొంచెం వాటర్ పోసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పక్కన పెట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడి వేద్దామండి. ఈ చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉంటారు. పులుపు ఉంటుంది కాబట్టి ఇంక మనం ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక అర టేబుల్ స్పూను సాయి మినపప్పు, అలాగే ఒక అర టేబుల్ స్పూను పచ్చిపప్పు అండి. ఈ కొంచెం చిరపకాయలు, 2-3 ఎండుమిరపకాయ ముక్కలండి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం అంత ఇంగువండి, అలాగే ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసి ఒకసారి కలబెట్టుకొని దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీ ఏదైతే ఉందో ఇది వేసి ఒకసారి కలబెట్టుకున్నామండి. కలబెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఒక్కసారి దీన్ని బాగా కలబెట్టుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. చింతకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కనుక చేసి పెట్టినట్టయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
దానంగా వేగిందండి. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి కారం ఏదైతే ఉందో అది వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. కొబ్బరి వెల్లుల్లి కారం అండి, చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విధంగా కనుక వంకాయ టమాటా కూరలో మనం ఆఖరణ కొంచెం బటరు అలాగే టమాటా సాస్ కనుక వేసినట్లయితే కూర మరింత టేస్ట్గా అయితే వస్తుందండి. తప్పకుండా అందరూ కూడా ఇది మిస్ చేయొద్దు. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి చూద్దాము. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం వంకాయ టమాటో కర్రీ చేయబోతున్నాం అండి. దానికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలండి, అలాగే సాయమైన పప్పు 1 టేబుల్ స్పూను ఇవి వేయాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వంకాయ ముక్కలు ఎలా కట్ చేసేసుకొని, నేను ఒక 150 గ్రామ్స్ తీసుకున్నానండి వంకాయ ముక్కలు. అది ఇలా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో పెడదాము. ఒక మీడియం సైజ్ టమాటోలు ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. ఆయిల్ హీట్ అయిందండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు వేద్దాము. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత, ఆవాలు చిటపట్లాడినాయండి. దాంట్లో మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. దానిలోకి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా అండి. ఇవి కొంచెం ఆవులు తీసుకొని ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలన్నీ కూడా ఇందులో వేద్దామండి. అందులోకి రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండి. ఇవి మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటో ముక్కల్లో వేసి గట్టిగా వీటిని ఇలా కలుపుకుందామండి. ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా టమాటాలను బాగా పిసకడం వల్ల జ్యూస్ లాగా రావాలండి. ఇలా చేస్తే కూరకు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే మనం ఇది వేయాలండి. అప్పుడే ఉంటుందండి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ కర్రీ అండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై అండి, ఫంక్షన్ స్టైల్లో. ఎలా చేయాలనేది మన డిష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై చేయబోతున్నాం. ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అయితే మనం బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని షాలో ఫ్రై చేయాలండి. ముక్కలన్నీ కూడా ఆయిల్ హీట్ అయిందండి. మనం ఈ ముక్కల్ని 2 దఫాలుగా వేయించుకున్నాము. ముక్కలు కూడా వేగినాయండి. ఇప్పుడు ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్నాము. అదేవిధంగా మిగిలిన బెండకాయలు కూడా వేసేసి వేయించుకున్నామండి. ఇవి కూడా వేగినాయండి. వీటిని కూడా మనం ఒక బౌల్లో వేద్దాము. అదే పాన్లోకి ఇంకొక కొంచెం ఆయిల్ వేస్తామండి. ఇప్పుడు దాంట్లోకి మనం పల్లీలు వేస్తున్నాము. పల్లీలు కొంచెం వేగాలండి, కలర్ చేంజ్ అయిన దాకా. పల్లీలు కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిపప్పు అండి, ఇవి కూడా వేద్దాము. ఆవాలు కొంచెం చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసి అవి కూడా కొంచెం కలవండి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాము. అలాగే కారం వేయట్లేదండి, చికెన్ ఫ్లెక్స్ వేసుకున్నాము. చాలా స్మెల్ బాగుంటుంది వేగినప్పుడు. ఒక్కసారి దీన్ని బాగా కలబెట్టుకున్నాము. ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఒకసారి ఉప్పు, కారం అన్నీ కూడా దీనికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక రెమ్మలండి ఇలా క్రష్ చేసుకున్నాము. ఇవి కూడా బాండీలో వేద్దాము. వేసి ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుందామండి. 1 నిమిషం పాటు ఇది వేగిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందామండి. చిన్నులపై కొంచెం పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. వేగిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూను శనగపిండి వేసామండి. ఇది వేయటం వల్ల కూరలో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ సూపర్గా వస్తుందండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు లాస్ట్లో వేస్తే మంచి స్మెల్ అండి. ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకొని మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్. చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై అండి, ఫంక్షన్ స్టైల్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పని లేకుండా టమాటో నిల్వ పచ్చడి ఈ విధంగా చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే కనుక చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే మడికి ఎప్పటికప్పుడు తాలింపు వేసుకుంటానండి. చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అంటే మొత్తం కలిపి ఒకే రోజు తాలింపు వేసుకుంటారు. నాకైతే ఇలా ఇష్టం అండి. టమాటో పచ్చడి అండి, టమాటో నిల్వ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా కూడా. నేను శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం టమాటో నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం అండి. దానికోసం నేను మంచి దోరగా ఉన్నటువంటి టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నానండి. ఈ మధ్యలో ఉన్నటువంటి వైట్ పార్ట్ని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలాగే మిర్చి పౌడర్ నేను 3 మ్యాంగో తీసుకున్నానండి. ఉప్పు, రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే చింతపండు అండి. మనం ఎలా చేయాలనేది మనం ఒక టమాటో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దాని యొక్క వైట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసివేద్దామండి. తీసివేసి దీన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాము. ఇదే విధంగా మిగిలినవి కూడా కట్ చేసుకున్నామండి. ఈ యొక్క వైట్ పార్ట్ మనం తీసివేయాలి. తీసివేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కట్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు వేయాలండి. దానికోసం నేను కల్లుప్పు తీసుకున్నానండి.
ఈ కప్పుతో మనం 3 కప్పులు కారం తీసుకుంటున్నాం అండి. మనం కేజీన్నర టమాటాస్ తీసుకున్నాము. దీంతో మనం 3 కప్పులు కారం తీసుకోవాలి. మెంతులు చల్లారినాయండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మెంతి పిండిలోకి మనం ముందుగానే పొట్టు తీసుకున్నటువంటి చిన్నులపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి 1-2 సార్లు అలా తిప్పేసి వదిలేద్దామండి. ఈ మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నామండి. దీన్ని మనం ఇప్పుడు రాత్రి మొత్తం కూడా టమాటోస్, చింతపండు, ఉప్పు, పసుపు వేసి నానబెట్టామండి. చింతపండు బాగా నానింది. దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న దాని చింతపండులోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి కారం ఏదైతే ఉందో అది 3 సాగాలుగా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. ఆకరణ వేసుకునేటువంటి వాయిలోనే మనం చిన్నులపాయ మసాలా ఒకసారి వేసి అది ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇంకా మనం బౌల్లో తీసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి దాన్ని కూడా మనం అలాగే ఆయిల్లోకండి మనం ముందుగానే మనం మిక్సీ చేసుకునేటువంటి మసాలా ఏదైతే ఉందో మెంతి చిన్నులపాయ మసాలా అది ఆ కారం కూడా వేసేసి దీన్ని కూడా మెత్తగా వేసుకున్నటువంటి చట్నీని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, పచ్చిపప్పు తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాము. ఇవి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి అండి ఒక 4 రెమ్మలు వేసాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, అందులోకి ఒక రెమ్మ కరివేపాకండి. పోపు గింజలు బాగా వేగినాయండి. ఈ టమాటో పచ్చడి అందులో వేసి బాగా కలబెట్టుకున్నాము. ఈ విధంగా బాగా కలబెట్టుకున్న తర్వాత ఆఖరణ ఒక 1/4 టేబుల్ స్పూన్ షుగర్ అండి, ఇది కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆకుకూరతో మంచి టేస్టీ అయినటువంటి పకోడీ తయారు చేసుకోవచ్చు అండి. ఇది రైస్లోకి దాల్తో కానీ లేదా సాంబార్తో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను తీసుకున్నటువంటి కట్ట తోటకూరకి నాకు ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ పడిందండి. ఇలా తడి పొడిగానే ఉండాలండి, పిండి పిండిగా కూడా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా వేస్తేనే మనం క్రిస్పీగాను బాగా వస్తాయండి పకోడీ. ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. దీన్ని రెగ్యులర్ పకోడీలా వేయకుండా ఇలా చేతుల్లో నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వేళ్ళ మధ్యలో సందుల్లో నుంచి పడాలండి. ఇలా పడటం వల్ల అన్నివి కూడా ఈక్వల్గా వస్తాయి. ఇవి బాగా క్రిస్పీగా వేగిందాక వేయించుకుందామండి. ఒకసారి ఇలా కలబెట్టుకుందామండి. అన్ని వైపులా బాగా ఈక్వల్గా వేగేటట్లుగా వేయించుకుందాము. ఆ బుడగలు మొత్తం ఆగిపోయినాయి అంటే వేగినట్లండి. ఇప్పుడు మంచి కలర్లో వేగినాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. క్రిస్పీ సౌండ్ వస్తుంది. మొత్తం కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆఖరణ ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. ఇలా పచ్చిమిర్చి వేయించుకొని ఇవి కూడా తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి తోటకూర గట్టి పకోడీ అండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుందండి. దీన్ని పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.